10వ అధ్యాయము సాయి చరిత్ర. సాయిబాబా జీవితము తీరు, వారి పండుకొను బల్ల, సిడ్డిలో వారి నివాసము, వారి బోధలు, వారి అనుకువ అతి సులభ మార్గము. సాయిబాబా భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకొనుము ఎల్లప్పుడు. ఏలగా అనగా వారు ప్రతి మంజునకు మేలు చేయుట ఎందే లీనమై ఉండువారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానంలో మునిగి ఉండేవారు. వారిని జ్ఞప్తి అందించుకుంటకే జీవ మరణంల సమస్యకు పరిష్కారం చేసినట్లు అగును. సాధనము అన్నిటిలో ఇదియే గొప్పది, అతి సులభమైనది, వ్యయ ప్రయాసలు లేనిది, కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన మనము బుద్ధిగా ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఈ సాధనను అనుష్ఠించవలెను. బుద్ధి సరిగ్గా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ సాధనను చేయగలుగుతారు. ఇతర దైవతములు కొలవు భ్రమ. ఇతర దైవతములు కొలవడము భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. గురువును సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలగము. న్యాయశాస్త్రము, మీమాంస మొదలగునవి చదువు అవసరం లేదు. కష్టములు, విచారములు అనే సముద్రంలో వారిని మన జీవిత కర్ణధారిగా చేసి కొన్నచో మనము సులభంగా ఈ సంసారం అనే సాగరంను, జీవితం అనే సాగరంను దాటగలము. సముద్రములు, నదులు దాటినప్పుడు మనము ఓడలు నడిపే వానిపై ఎంత నమ్మకం ఉంచుతామో ఆ విధంగానే సంసారం అనే సాగరంను దాటుటకు సద్గురువు నందు పూర్తి నమ్మకము ఉంచవలను. సద్గురువు భక్తుల యొక్క అంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారికి జ్ఞానమును, శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, భక్తుల అనుభవములు మొదలైనవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడుండెను, ఎలాగుండెను, ఎట్లు పండుకొనిచుండెను, ఎట్లు బోధించుచుండెను మొదలైనవి చెప్పుదుము. బాబా వారి విచిత్ర శయ్య. మొట్టమొదటిగా బాబా ఎచ్చట పడుకొనిచుండెనో చూచెదం. నానాసాహెబ్ డేంగ్లే బాబా నిద్రించుటకై ఒక కర్రబల్లను తెచ్చెను. దాని పొడవు 4 మూరలు, వెడల్పు 1 జానెడు మాత్రమే. ఆ బల్లాను నేలపై వేసి పడుకుంటకు మారుగా దాన్ని మసీదు యొక్క వెన్ను పట్టెకు ఉయ్యాలగా వేలాడునట్లు పాత చిరిగిన గుడ్డలతో కట్టి బాబా దానిపైన పడుకోవడం మొదలెడెను. గుడ్డపెలికలు పల్చనివి, బలం లేనటివి. అవి బల్ల యొక్క బరువును ఎట్లు మోయగలుగును అనేది గొప్ప సమస్యగా ఉండెను. ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో అవి ఎట్లు భరించుచుండెను అనున్నది ఆశ్చర్యం వినోదములకు హేతువయ్యాను. ఎలాగైతేనేమి ఇది బాబా లీలల్లో ఒకటి ఆగుటచే పాత గుడ్డ పెలికలే ఎంత బరువును మోయగలిగాను. ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీప ప్రమిదలు రాత్రంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి విచిత్రము! బల్లపై ఆజానుబాహుడగు బాబా పడుకుంటకే స్థలం చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లా పైన పండుకున్న దృశ్యమును దేవతలు సైతం చూసి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అన్నవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సాహంతో బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికి అంత తెలియనివ్వలేదు. జనులు గుంపులుగా గుమిగూడొచ్చే బాబా విసుగు చెంది ఒకనాడు బల్లాను విరిచి పారవేచెను. బాబా స్వాధీనంలో అష్టసిద్ధులు ఉండెను. బాబా వారిని అభ్యసించలేదు, కోరను లేదు. వారు పరిపూర్ణులు కనుక అవి సహజంగానే వారికి అలవడెను. బ్రహ్మం యొక్క సుగుణ అవతారము అనేది ఒక అధ్యాయము. 10వ చాప్టర్లో ఒక భాగం బ్రహ్మము యొక్క సగుణ అవతారము. 3.5 మూరల పొడవు మనుషుని వలె సాయిబాబా కనిపించినను వారికి అందరికీ మనములందు ఉండేవారు. వాళ్ళు అందరి మనసులో ఉండేవారు అని అర్థం. అంతరంగంన మనసును నిర్వ్యామోహులుగా ఉండేవారు. నిస్పృహలై ఉన్నప్పటికీ బహిరంగంగా బాబా లోకుల మేలు కోరేవారు. వానికి కోరేవారుగా కనిపించేవారు. లోపల వారికి ఎందునూ అభిమానము ఉండేది కాదు. కానీ బయటికి కోరికల పుట్ట అన్నట్లుగా కనిపించేవారు.
అంతరంగము ఉన్న శాంతమునకు ఉనికి పట్టైనను చెంచల మనస్కుని వల్ల కనిపించుండెను. లోపల పరబ్రహ్మ స్థితి ఉన్నప్పటికీ బయటకు దయ్యము వల్ల నటించుచుండేవారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమందు తగులుకొన్న వాని వల్ల కనిపించుండెను. ఒక్కొక్కప్పుడు అందరూ ప్రేమతో చూసేవారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకొని నెమ్మదిగా ఓర్మితో చంచలము లేని వాని వల్ల కనిపించుచుండెను. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యంను చూపుచుండేవారు. వారికి ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు కూర్చుండేవారు. ప్రయాణములు చేసేవారు కారు. వారి దండము చిన్న పొట్టికర్ర, దానిని సదా చేతి యందు ఉంచుకునేవారు. ఇతర ఏమైనా ఆలోచనలు లేనప్పుడు శాంతంగా ఉండేవారు. ఐశ్వర్యంకు గాని పేరు ప్రతిష్టలకు గాని లక్ష్య పెట్టగా భిక్షాటనంచే జీవించేవారు. అట్టి జీవితం గడిపిన వారు ఎల్లప్పుడూ అల్లామాలిక్ అనేవారు. భగవంతుడే యజమాని అని దాని భావము భక్తులందరికీ సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఉనికి పట్టుగాను దివ్యానందమునకు పెన్నిదిగాను కనిపించుచుండేవారు. ఆద్యంతములు లేని అక్షయమైనట్టి భేదరహితమైనట్టిది బాబా యొక్క దివ్య స్వరూపం. విశ్వమంతయు ఆవరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడి సాయి అవతారంగా వెలిసెను. నిజంగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే ఈ నిధిని గ్రహించగలరు. 10వ అధ్యాయంలో ఒక భాగం, తిరిగి మిగతా భాగము మరి ఒక వీడియోలో.